చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది? ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందా? అనే ప్రశ్నలింకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక కుటుంబం కన్నీళ్లతో కూతురి కోసం ఎదురుచూస్తోంది. ఒక ప్రాంతం మొత్తం ఆశతో గాలిస్తోంది. ఈ వీడియో మీకు చేరితే దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. కానీ పిల్లల భద్రత గురించి మాత్రం ప్రతి ఇంట్లో మాట్లాడండి. ఎందుకంటే ఒక చిన్న జాగ్రత్త ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలదు. కాకినాడ జిల్లా తుని మండలం పరిధిలోని సిహెచ్ అగ్రహారం దొండవాక ప్రాంతం దగ్గర ఈ విషాద ఘటన జరిగింది. చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి, జాను అని ప్రేమగా పిలిచే పాప జూన్ 6న పామాయిల్ తోట దగ్గర కనిపించకుండా పోయింది. ఆ పాప తల్లిదండ్రులు సుంకర గణేష్ మరియు భవానీ అక్కడి తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. రోజులాగే ఆ రోజు కూడా పాప తల్లిదండ్రులతో పాటు తోట దగ్గరికి వెళ్లినట్టు సమాచారం. కానీ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో జరిగిన చిన్న నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. అమ్మ పాప నాన్న దగ్గర ఉంది అనుకుంది. నాన్న పాప అమ్మ దగ్గర ఉంది అనుకున్నాడని రిపోర్టులు పేర్కొన్నాయి. ఇంటికి చేరుకున్న తర్వాతే తమ కూతురు ఎక్కడా కనిపించడం లేదని తల్లిదండ్రులకు తెలిసింది. ఆ ఒక్క క్షణం నుంచి ఆ కుటుంబం జీవితమే తలకిందులైంది. ఇది కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు. పిల్లల విషయంలో ఒక్క నిమిషం నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో చూపించే హెచ్చరిక. 2. చివరిగా పాపతో ఎవరున్నారు? కుక్క పాత్ర ఎందుకు కీలకం? ఈ కేసులో అత్యంత హృదయ విదారకమైన విషయం పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా ఉండటం. రిపోర్టుల ప్రకారం జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయినప్పుడు ఆ కుక్క కూడా ఆమెతోనే వెళ్లినట్లు చెబుతున్నారు. ఒక గ్రామస్తులు పాపను కుక్కతో కలిసి చూసినట్లు సమాచారం ఇచ్చాడని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. అతను పాప దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా కుక్క మొరగడంతో లేదా అడ్డుకోవడంతో దగ్గరికి వెళ్లలేకపోయాడని వార్తలు చెబుతున్నాయి. ఇది వింటే మనసు కదిలిపోతుంది. ఎందుకంటే ఆ కుక్క పాపను కాపాడాలని చూసిందా లేక భయంతో అలా ప్రవర్తించిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. తర్వాత ఆ కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగి రావడంతో పోలీసులకు అది ఒక ముఖ్యమైన క్లూ అవుతుందేమో అనిపించింది. అందుకే పోలీసులు ఆ కుక్కకు GPS ట్రాకర్ అమర్చి అది వెళ్లే మార్గం ద్వారా పాప జాడ దొరుకుతుందేమో అని ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం కూడా పాప ఆచూకీని చూపించలేకపోయింది. ఇంకా బాధాకరంగా ఆ కుక్క తర్వాత బలహీన స్థితిలో తిరిగి వచ్చి చనిపోయిందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆ కుక్క చావు కూడా ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. అందుకే దాని మరణంపై పోస్టుమార్టం విచారణ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. 3. గాలింపు చర్యలు ఎంత పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి? చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు, SDRF, NDRF, అటవీశాఖ సిబ్బంది, స్థానికులు కలిసి భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రారంభంలో దాదాపు 100 మంది సిబ్బంది గాలింపులో ఉన్నారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆ సంఖ్య 250కి, కొన్ని రిపోర్టుల ప్రకారం 400 మందికి పైగా పెరిగింది. పాప కనిపించకుండా పోయిన ప్రాంతం సాధారణ ప్రదేశం కాదు. పామాయిల్ తోటలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలు, పొదలు కలిసిన క్లిష్టమైన టెరెయిన్. డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 1000 ఎకరాల అటవీ ప్రాంతం మరియు సమీప కొండ ప్రాంతాల్లో గాలింపు జరగడం సర్చ్ను కష్టతరం చేసింది. పోలీసులు డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, క్లూ టీమ్స్, CCTV ఫుటేజ్, GPS ట్రాకింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 38 CCTV కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలించబడింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుపై రివ్యూ చేసి అదనపు బృందాలతో గాలింపు ముమ్మరం చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. NDRF బృందాలు కూడా గాలింపులో చేరినట్లు తెలంగాణ టుడే రిపోర్ట్ చేసింది. పాప ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డ్ ప్రకటించినట్లు డెక్కన్ క్రానికల్ మరియు తెలంగాణ టుడే పేర్కొన్నాయి. అయినా ఇప్పటి వరకు పాప ఎక్కడ ఉందన్న విషయంలో స్పష్టమైన ఆధారం బయటకు రాలేదు. 4. ఈ కేసులో ఏ కోణాల్లో విచారణ జరుగుతోంది? పోలీసులు ఈ కేసులో ఒక్క కోణాన్ని మాత్రమే కాదు, అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మొదటి కోణం, పాప అడవి లేదా కొండ ప్రాంతంలో దారి తప్పి ఉండవచ్చా అనే దానిపై గాలింపు కొనసాగుతోంది. రెండవ కోణం, ఏదైనా జంతువు ప్రమేయం ఉందా అనే అనుమానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికోసం పిల్లల సైజులో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి వాటిలో మాంసం పెట్టి కెమెరా ట్రాప్స్ ద్వారా జంతువుల కదలికలను గమనిస్తున్నట్లు న్యూస్ మీటర్ మరియు తెలంగాణ టుడే రిపోర్టులు పేర్కొన్నాయి. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా నిజానికి ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్. ఆ ప్రాంతంలో ప్రెడేటర్స్ తిరుగుతున్నాయా లేదా తెలుసుకునేందుకు. మూడవ కోణం, ఎవరైనా పాపను తీసుకెళ్లారా అంటే అబ్డక్షన్ యాంగిల్ కూడా పూర్తిగా తోసిపుచ్చలేదని రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే పోలీసులు సమీప గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించారా, CCTVలో ఏదైనా ఉందా అనే దానిపై పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అబ్డక్షన్పై కూడా స్పష్టమైన సాక్ష్యం బయటకు రాలేదని వార్తలు చెబుతున్నాయి.
ఇలాంటి కేసుల్లో సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు, ఫేక్ న్యూస్, బేస్లెస్ అక్యూజేషన్స్ చాలా ప్రమాదకరం. అందుకే ప్రజలు కేవలం పోలీసుల అఫీషియల్ అప్డేట్స్ లేదా నమ్మదగిన మీడియా రిపోర్ట్లనే నమ్మాలి. 5. ఈ ఘటన నుంచి ప్రజలు నేర్చుకోవలసిన జాగ్రత్తలేమిటి? జ్ఞానేశ్వరి కేసు ప్రతి తల్లిదండ్రికి, ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఒక పెద్ద హెచ్చరిక. చిన్నపిల్లలు తోటలు, పొలాలు, అడవి అంచులు, కాలువలు, కొండ ప్రాంతాలు ఉన్న ప్రదేశాల్లో ఉంటే వారిని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలేయకూడదు. పాప నీ దగ్గర ఉంది అనుకున్నా, లేదు నీ దగ్గర ఉందనుకున్నా అనే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారవచ్చు. పిల్లలతో బయటికి వెళ్తే ఎవరు పిల్లను చూసుకోవాలి అనే బాధ్యత ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకోవాలి. పిల్లల చేతికి పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఉన్న ఐడి బ్యాండ్ లేదా ట్యాగ్ పెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అలవాటు చేయాలి. పొలాలు, తోటలు, నిర్మానుష్య ప్రాంతాల్లో పనిచేసే కుటుంబాలు పిల్లల కోసం సేఫ్ కార్నర్ లేదా సూపర్వైజ్డ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల్లో ఒక చిన్నారి కనిపించకపోతే మొదటి గంటే అత్యంత కీలకం. వెంటనే కుటుంబం, గ్రామస్తులు, పోలీసులు కలిసి సెర్చ్ ప్రారంభించాలి. సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వీడియోలు, రూమర్స్, ఎవరికైనా నేరం మోపే పోస్టులు పెట్టకూడదు. ఇలాంటి వార్తలను షేర్ చేసే సమయంలో బాధిత కుటుంబం మనోభావాలను గౌరవించాలి. ఈ కేసు మనందరికీ ఒకే మాట చెబుతోంది. పిల్లల విషయంలో ప్రేమ మాత్రమే కాదు, ప్రతి క్షణం అప్రమత్తత కూడా అవసరం.